ఓం నమ శివాయ. మనము జీవితంలో కుల్లా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కడో స్వర్గంలో పుట్టి ఇక్కడికి వచ్చి కాదు, మనము మనుషుల మధ్య పుట్టినాము, మనుషుల మధ్య పెరిగినాము. మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు కొన్ని మూవీస్లో కావచ్చు, ఎక్కడైనా చూడకావచ్చు, పరిసరాలు కావచ్చు, మనం ఒక బిజినెస్లో ఫెయిల్ అయినప్పుడు కావచ్చు, లవ్లో ఫెయిల్ అయినప్పుడు కావచ్చు, ఇంకేదే వ్యాపార రంగంలో ఏదైనా కావచ్చు, మనం అందులో ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చూస్తాము? ఆ వ్యక్తి డ్రింక్ తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, దాన్ని మనం పెద్ద హీరోయిజం అనుకుంటాం, గొప్ప అనుకుంటాం. కానీ అల్టిమేట్గా మనకు ప్రశాంతతనిచ్చేది మాత్రం ఋషులు ప్రసాదించినటువంటి మన వేద సంపద, వాళ్ళ జీవితాలు. మనము ఋషుల జీవితాలతోటి మనము స్నేహం చేసుకుంటే చాలా ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తాము. దీనిపై నమ్మకం ఉండాలి. ఈరోజు నేను కనకధార స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నాను. దీన్ని నా సంతోషం వస్తుంది నేను చదువుకుంటుంటే. అది ఏదైనా కావచ్చు, మీకు వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, శక్తి కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు, భేదం పాటించకుండా మీ ఇష్టమైన దేవత పైన మీకు నచ్చిన స్తోత్రాలు, వాళ్ళ జీవితాలను అధ్యయనం చేయండి. మనకు ప్రశాంతత ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు కనకధార స్తోత్రాన్ని చూద్దాము. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులగభూషణమాశ్రయంతే భృంగాంగనేనా ముకులాభరణం తమాలం అంగీకృతాకీల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తో మమ మంగళదేవతాయాః ముగ్ధాముర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామేషయం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందయేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదదు మయి క్షణమీక్షణార్ధం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమేలితాక్షామధిగమ్యముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనినిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః కాలాంబుదాలే లలితోరసికైటభారేః దారాధరే స్ఫురతియా తడిదంగనేవ మాతుః సమస్త జగతా మహనీయమూర్తిః భద్రాని మే దిశతు భార్గవనందనాయాః బాహ్వాంతరే మురజితా శతకౌస్తుభేయా ఆరావళీ వారినీలమయీ విభాతే కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యబాజే మధుమాతిని మన్మతేన మయ్యాపతే తదిహ మంతరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయ కన్యకాయాః దద్యాదయానుపవనో ద్రవిణాంబుదారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మకర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః ఇష్టావిశిష్టమతయోపి యయాదయార్ధ దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృతిష్ట మమ పుష్కర విష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థిత ప్రళయ కేలిషు సంస్థితాయై తస్మై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై శుద్ధ్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిబాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు ఏమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శాంగాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోవరసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభి అర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదానాని పునాని సరోరువాక్షి త్వద్వీక్షితాని దురితారణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగమానసైః తాం మురారిహృదయేశ్వరీం భజే సరజిజ నిలయే సరోజాస్తే ధవలతమాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తిభిः కనక కుంభముఖావసృష్ట స్వరావాహిని విమలచారు జలాప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామ కించనానాం ప్రథమం పాత్రమృతిమం దయాయాః బిల్వాటి మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంబోరుహ పాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసన పానినాలలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరంగినాదే ధనికద్వార నివాస దుఃఖదోగ్రిం అంబోరుహం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం స్తువంతి ఏ స్తుతిభి అమోభి అన్వహం త్రైమయీం త్రిభువన మాతరం రమాం గుణాధిక గురుతర భాగ్యవాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః సువర్ణధారా స్తోత్రం యశంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం జపటే నిత్యం సకుబేర సమో భవేత్ ఇది శ్రీమశంకర భగవత్కృపం కనకదార స్తోత్రం. మనం బాధ వచ్చినప్పుడు ఈ ధూమపానానికి ఆల్కహాల్కు అలవాటు అయ్యే బదులు మన బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఇట్లా ఋషులు ప్రసాదించిన దాని వంటి మన స్నేహం చేస్తే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ, జయ శంకరాచార్య.